హైదరాబాద్ లో రేపు ట్రాఫిక్ ఆంక్షలు. మోడీ యశ్వంత్ సిన్హా టూర్స్ తో హై టెన్షన్. తమిళ కమ్యూనిటీతో బీజేపీ మీట్ అండ్ గ్రీట్. కేంద్రం అభివృద్ధి పనులు వివరించిన ఖుష్బు. ప్రమాదకర నాలాల దగ్గర కనిపించని భద్రత. ఇంజనీర్ల నిర్లక్ష్యంపై మండిపడుతున్న జనం. కొనసాగుతున్న హెచ్ఎండిఏ భూముల వేలం. 2 రోజుల్లో సర్కార్కి 171 కోట్ల ఆదాయం. రాచకొండలో భారీగా గంజాయి పట్టివేత. 2 కేసుల్లో 50 లక్షల డ్రగ్స్ సీజ్. హైదరాబాద్ లో వర్షం దంచుకొడుతోంది. ఇవాళ ఉదయం నుంచి ఎండతో ఉన్న వాతావరణం రాత్రి 7 తర్వాత చల్లబడింది. మణికొండ, నార్సింగ్, షేక్పేట్, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ లో భారీ వర్షం కురుస్తోంది. కుషాయిగూడ, మౌలాలి, సైనిక్పురి, చెర్లపల్లి, మల్కాజ్గిరి, నేరేడ్మెట్, మల్లాపూర్ పరిసరాల్లో వర్షం కురుస్తోంది. హైదరాబాద్ లో వర్షం దంచి కొడుతోంది. ఇవాళ ఉదయం నుంచి ఎండతో ఉన్న వాతావరణం రాత్రి 7 తర్వాత చల్లబడింది. మణికొండ, నార్సింగ్, షేక్పేట్, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ లో భారీ వర్షం కురుస్తోంది. కుషాయిగూడ, మౌలాలి, సైనిక్పురి, చెర్లపల్లి, మల్కాజ్గిరి, నేరేడ్మెట్, మల్లాపూర్ పరిసరాల్లో వర్షం పడుతోంది. మరిన్ని డీటెయిల్స్ శ్రవణ్ అడిగి తెలుసుకుందాం. శ్రవణ్, సిటీలో ఎక్కడెక్కడ వర్షం పడుతోంది, ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటి? కొద్దిసేపటి క్రితం అంటే ఒక హాఫ్ అన్ అవర్ క్రితం వరకు నగర శివారు ప్రాంతాల్లో మేడ్చల్ జిల్లాలోని తుమ్కుంట, హకీంపేట్ ఆ పరిసర ప్రాంతాల్లో పడింది. ఒక 15-20 నిమిషాల నుంచి హైదరాబాద్ లో ఉన్నటువంటి అన్ని ప్రాంతాలతో పాటు రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాకు సంబంధించినటువంటి అన్ని ప్రాంతాల్లో కూడా వర్షం పడుతున్నట్టుగా వాతావరణ శాఖకు సంబంధించినటువంటి మ్యాప్ చూస్తే అర్థమవుతుంది. ప్రస్తుతం షేక్పేట్, బంజారాహిల్స్, ఆసిఫ్ నగర్, మేదీపట్నం, గోషామహల్, నాంపల్లి, కోటిలో భారీ వర్షం పడుతుందని చెప్పుకోవచ్చు. ఒక హాఫ్ అన్ అవర్ వరకు ఇలాంటి వర్షం పడితే రోడ్ల మీద నీళ్లు నిలిచిపోయేటువంటి అవకాశం ఉందని జిహెచ్ఎంసీ అధికారులు గుర్తించి రాత్రి సమయంలో ఉండేటువంటి మాన్సూన్ ఎమర్జెన్సీ టీంలు ఫీల్డ్ పైనే ఉండాలని ఇప్పటికే ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. రాత్రి సమయం కావడం వాహనదారులకి పెద్దగా ఇబ్బంది కలగకపోయినప్పటికీ కూడా బస్తీలలో, లోతట్టు ప్రాంతాల్లో నివసించే ప్రజల దగ్గరికి వెళ్ళాలి అని జిహెచ్ఎంసీ కమిషనర్ దగ్గర నుంచి దాంతో పాటు ఈవీడీఎం కి సంబంధించినటువంటి టీమ్స్ కూడా ప్రస్తుతం గ్రౌండ్ లెవెల్ కి వెళ్తున్నాయి అనేది అధికారులు చెప్తున్నటువంటి మాట. సికింద్రాబాద్ తో పాటు బేగంపేట్, బంజారాహిల్స్, పంజాగుట్టలో కూడా పడుతుంది. అయితే చాలా వరకు ఫ్లెక్సీలు ఏవైతే ఇరు పార్టీలు బీజేపీ కావచ్చు, టీఆర్ఎస్ పార్టీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిందో అవి ఇప్పుడు రోడ్ మీదకి పడుతున్నటువంటి పరిస్థితి. ఆ హోర్డింగ్లు అవేమన్నా రోడ్ల మీద పడితే కొంచెం ఇబ్బంది కలిగే పరిస్థితి ఉందని కూడా నగరవాసుల దగ్గర నుంచి మనకి ఫిర్యాదుల ద్వారా అందుతుందని చెప్పుకోవచ్చు. ఇదే అంశాన్ని జిహెచ్ఎంసీ కంట్రోల్ రూమ్ కి కూడా 2-3 నగరవాసులు కాల్ చేసి కంప్లైంట్ చేసినట్టుగా అధికారుల దగ్గర నుంచి మనకి ఇన్ఫర్మేషన్ అందుతుంది. సో ప్రస్తుతం అయితే ఓవరాల్ గా హైదరాబాద్ లో ఒక 15-20 నిమిషాల క్రితం వర్షం ప్రారంభమైంది. దాదాపుగా మరో ఒక హాఫ్ అన్ అవర్ నుంచి 1 అవర్ వరకు వర్షం ఈ విధంగా పడేటువంటి అవకాశం ఉన్నట్టుగా కూడా వాతావరణ శాఖ జిహెచ్ఎంసీకి అలర్ట్ చేసింది. సో ప్రజలు మాత్రం అప్రమత్తంగా ఉండాలి. గడిచిన 2 సంవత్సరాలు 2020, 2021లో ఉన్నటువంటి పరిస్థితులను దాదాపుగా ఈ సంవత్సరం ఉండబోవు అనేటువంటి భరోసాను కూడా ప్రతిసారి ఇస్తూనే వస్తున్నాయి. ఎందుకంటే వర్షం అంటే హైదరాబాద్ నగరవాసులు భయపడుతున్నారు. సో లలిత్ నగర్ కి సంబంధించినటువంటి జనం, చార్మినార్ కి సంబంధించినటువంటి ప్రజలు ఎవరైతే అక్కడ నివసిస్తున్నారో వాళ్ళందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. ఏదైనా ఇబ్బంది కలిగే పరిస్థితి ఉంటే వెంటనే జిహెచ్ఎంసీకి ఫిర్యాదు చేయాలని ఒక అలర్ట్ అయితే ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం అయితే కొంచెం పెద్దవాళ్ళని చెప్పుకోవచ్చు. ఇంకా ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ తర్వాత
ఆగితే మాత్రం ఇలాంటి ఇబ్బంది ఉండదు. నాన్ స్టాప్ వర్షం పడితే మాత్రం కొంచెం ఇబ్బందికర పరిస్థితులు ఉండేటువంటి అవకాశం ఉంది. రోడ్ల మీద ఉండకపోవచ్చు కానీ లోతట్టు ప్రాంతాల్లో నివసించే జనంకి, దాంతో పాటు బస్తీలలో ఉన్నటువంటి రోడ్ల మీద నీళ్లు నిలిచిపోయే అవకాశం అయితే ప్రస్తుతం కనిపిస్తోంది. జిహెచ్ఎంసీ సంబంధించినటువంటి టీంలు గ్రౌండ్ లెవెల్ కి వెళ్లాలని అధికారులు ఆదేశించారు, కానీ ఇప్పటి వరకు అయితే రాలేదు. చాలా వరకు మనం వేరే ఏరియాకి సంబంధించినటువంటి ఆఫీసర్తో కూడా మాట్లాడడం, ఇప్పుడిప్పుడే ఫీల్డ్ మీదకి ఆ సిబ్బంది కూడా వస్తున్నారని చెప్పుకోవచ్చు. యోగిత. రైట్, థ్యాంక్ యూ శ్రవణ్. దేశమంతా హైదరాబాద్ వైపే చూస్తోంది. ప్రధాని నరేంద్ర మోడీ, విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా పర్యటనలతో రాజకీయ వాతావరణం వేడెక్కింది. పోటాపోటీ మీటింగ్లు, ఫ్లెక్సీలు, నిరసనలు పోలీసులకు సవాల్గా మారాయి. 2 రోజుల సెక్యూరిటీకి ఛాలెంజ్ విసురుతున్నాయి. ఓవైపు అగ్నిపథ నిరసనలు, మరోవైపు కాంగ్రెస్, ఎంఆర్పీఎస్ ఆందోళనల మధ్య జరుగుతున్న పీఎం మోడీ టూర్కు పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. డీజీపీ స్థాయి అధికారి నుంచి హోంగార్డ్ వరకు గ్రౌండ్లోకి వచ్చారు. ఐటీ కంపెనీలు వర్క్ ఫ్రం హోం ప్రకటించాయి. హెచ్ఐసిసి సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ ను సిపిలు స్టీఫెన్ రవీంద్ర, సిపి ఆనంద్ పర్యవేక్షించారు. రెండు రోజుల సెక్యూరిటీని ఛాలెంజ్ గా తీసుకున్నారు రాష్ట్ర పోలీసులు. హెచ్ఐసిసి, నోవాటెల్ పరిసర ప్రాంతాలను ఎస్పీజీ ఇప్పటికే ఆధీనంలోకి తీసుకుంది. సిఆర్పీఎఫ్, ఆక్టోపస్ బలగాలను మోహరించింది. ప్రధాని మోడీ భద్రతలో స్నైపర్ షూటర్స్ ను ఏర్పాటు చేసింది. పీఎం బస చేసే నోవాటెల్ హోటల్లో అడుగడుగునా భద్రత పెంచింది. సైబరాబాద్ పోలీసులు హెచ్ఐసిసితో పాటు పరిసర ప్రాంతాల్లో 4000 మంది పోలీసులను మోహరించారు. హైటెక్స్ పరిసర ప్రాంతాల్లో మరో 1000 మందితో భద్రతా ఏర్పాట్లు చేశారు. పాసులు ఉన్నవారిని మాత్రమే అనుమతిస్తున్నారు. 3 ఎంట్రీస్ దగ్గర డీసీపీ స్థాయి అధికారితో మానిటరింగ్ చేస్తున్నారు. ఎంట్రన్స్ లో మెటల్ డిటెక్టర్స్, బాంబ్, డాగ్ స్క్వాడ్ తో చెక్ చేస్తున్నారు. సెక్యూరిటీని సిపి స్టీఫెన్ రవీంద్ర స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. బేగంపేట్ ఎయిర్పోర్ట్, పరేడ్ గ్రౌండ్స్ భద్రతా ఏర్పాట్లను సిటీ సిపి సివి ఆనంద్ సమీక్షించారు. పీఎం మోడీతో పాటు ప్రతిపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా బేగంపేట్ ఎయిర్పోర్ట్ కి వస్తుండటంతో బందోబస్తు పెంచారు. 2 లీడర్ల కాన్వాయ్ల ట్రయల్ రన్ చేశారు. ఎయిర్పోర్ట్లలో 2 అంచెల సెక్యూరిటీని ఏర్పాటు చేశారు. యశ్వంత్ సిన్హా ట్రావెల్ చేసే రూట్లలో ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 దాకా ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. బేగంపేట్, సోమాజిగూడ, ఖైరతాబాద్, ఐమాక్స్ రోటరీ, నెక్లెస్ రోడ్స్, జలవిహార్ ప్రాంతాల్లో ట్రాఫిక్ డైవర్షన్స్ చేశారు. పరేడ్ గ్రౌండ్ లో సిపి సివి ఆనంద్ పర్యటించారు. నిర్దేశించిన రూట్లలో ట్రావెల్ చేసే విధంగా సైన్ బోర్డ్స్ పెట్టారు. వారికి సహాయంగా సిటీ పోలీస్ నుండి ఆఫీసర్స్, బయట నుండి కొంతమంది ఎస్పీ ర్యాంక్, డిఐజీ ర్యాంక్ ఆఫీసర్స్, ఏసీపీ ర్యాంక్, డిఎస్పీ ర్యాంక్ వీళ్ళు కూడా అందరూ వచ్చారు. హెచ్ఐసిసి నుండి ఇక్కడ వరకు రూట్ బందోబస్తు ఉందో దానికోసం కూడా భారీ ఎత్తున డిప్లాయ్మెంట్ చేసే అవసరం వచ్చింది. ఎందుకంటే అక్కడ మిక్సప్ ఏరియా చాలా ఉంది. సో దాంట్లో చాలామంది వీవీఐపీ కేటగరైజ్ Z+ వాళ్ళు వీఐపీ కూడా ఉన్నారు. యశ్వంత్ సిన్హా పర్యటనతో శనివారం హైదరాబాద్ సిటీలో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉన్నాయి. గ్రీన్ ల్యాండ్స్ నుంచి రాజ్భవన్ రోడ్ లో డైవర్ట్ చేశారు. ఖైరతాబాద్ నుంచి నెక్లెస్ రోడ్స్ వైపు ట్రాఫిక్ అనుమతి లేదు. మినిస్టర్స్ రోడ్స్ నుంచి సంజీవయ్య పార్క్ రూట్ లో ట్రాఫిక్ అనుమతించారు. ట్యాంక్బండ్ నుంచి సంజీవయ్య పార్క్ వైపు వచ్చే ట్రాఫిక్ సోనాబాయి మసీద్, కర్బలా మైదాన్ మీదుగా ట్రావెల్ చేయాలి. అలాగే మింట్ కాంపౌండ్ నుంచి నెక్లెస్ రోడ్ రూట్ లో ట్రావెల్ చేసే వాహనాలు ఖైరతాబాద్ బడా గణేష్ రూట్లలో ప్రయాణించాలని సిటీ పోలీసులు ప్రకటించారు. ఈ ఆంక్షలు శనివారం ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 2 గంటల దాకా అమల్లో ఉంటాయి. రేపటి నుంచి హైదరాబాద్లో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు జరగనున్నాయి. అందులో భాగంగా హైదరాబాద్కు వచ్చిన బీజేపీ నేషనల్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా హెచ్ఐసిసి నోవాటెల్లో నిజాం పాలనకు వ్యతిరేకంగా పోరాడిన యోధుల ఫోటో ఎగ్జిబిషన్ను ప్రారంభించారు. ఎగ్జిబిషన్లో తెలంగాణ పోరాట యోధుల ఫోటోలను తిలకించారు. తర్వాత జాతీయ ప్రధాన కార్యదర్శులతో సమావేశమయ్యారు జేపీ నడ్డా. కేసీఆర్ పనితీరు చూసి తెలంగాణ ప్రజలు నవ్వుకుంటున్నారని విమర్శించారు బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్. తెలంగాణ అభివృద్ధికి కేంద్రం నిధులిచ్చిందన్నారు. కేంద్రం ఇచ్చిన నిధుల లెక్కలపై చర్చలకు రావాలంటే సీఎం కుటుంబం పారిపోయిందన్నారు.
కేసీఆర్ చిట్టా మొత్తం తీస్తామన్నారు సంజయ్. ప్రధాని మోడీకి లేఖ రాస్తూ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డారు మాజీ ఎంపీ విజయశాంతి. కేటీఆర్ ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలన్నారు. తెలంగాణ ద్రోహి కేసీఆర్ గుర్తుంచుకోవాలి. రాష్ట్ర ముఖ్యమంత్రి నువ్వు సమానం చెప్పాలి. నీ సంగతి చెప్పడానికే తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాలు పెట్టాం, బహిరంగ సభ పెట్టాం. వాళ్ళ రోడ్ షో బ్రహ్మాండమైనటువంటి వాతావరణంలో వేలాదిగా తరలి వచ్చినటువంటి కార్యకర్తలు భారత్ మాతా కీ జై, వందే మాతరం అంటూ, జై శ్రీరామ్, జై తెలంగాణ అంటూ, మోడీ గారి నాయకత్వం వర్ధిల్లాలంటూ, నడ్డా గారి నాయకత్వం వర్ధిల్లంటూ గర్జిస్తూ గాండ్రిస్తూ ఇప్పుడే ఇవాళ శంషాబాద్ లో భారీ ర్యాలీ నిర్వహించి మా జాతీయ అధ్యక్షులు మా ప్రియతమ నేత జేపీ నడ్డా గారు స్వాగతం పలికినాం. తెలుసుకో, ఒక్కసారి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ తెప్పించుకో. నీ సంగతి చెప్పడానికి అడుగు పెట్టాం. నీ అనుమతి తీసుకోనే తెలంగాణ రాష్ట్రంలో జాతీయ కార్యవర్గ సమావేశాలు పెట్టాలంటే వాళ్ళు లేనిపోని మాటలు చెప్పి రాజకీయ లబ్ధి పొందే ప్రయత్నం చేస్తే ప్రజలు చీతు అంటారన్న విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రి కుటుంబం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. ప్రపంచంలో అతిపెద్ద పార్టీ, ప్రపంచంలో అత్యధిక సభ్యత్వం ఉన్న పార్టీ భారతీయ జనతా పార్టీ. నీది గింత పార్టీ, అది అడ్రస్ అతికెత్తలేని పార్టీ నీ పార్టీ. పార్లమెంట్ లో బిల్లు ప్రవేశపెడుతున్నప్పుడు నువ్వు ఏడవేనవు, ఏడ తాగివనో చెప్పాలి ఫస్ట్, నువ్వు నీ కుటుంబం చెప్పాలి. ఓటింగ్ లో ఎందుకు పాల్గొనలేవు ఫస్ట్ నువ్వు నీ కుటుంబం చెప్పాలి. 2014 విభజన సమయంలో నీళ్లు నిధులు నియామకాల పేరుతోని తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకుంటే మొట్టమొదటనే నీళ్ల విషయంలో ద్రోహం చేసిన తెలంగాణ ద్రోహి నువ్వు. నీ అయ్యా కూడా చెప్తాను, నీ అయ్యా చిట్టా మొత్తం ఇప్పుతాం అతి త్వరలో. అందుకే ఇక్కడ బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు పెట్టిన వెంటనే భయం స్టార్ట్ అయింది. ఏమి ఇచ్చిండు నువ్వు చెప్పాలి. భారతీయ జనతా పార్టీ అబద్ధాలు చెప్తుందండి. ఏం అబద్ధాలు చెప్పింది చెప్పు, ఒక అబద్ధం చెప్పు. కేంద్రం సిద్ధంగా ఉంది, అనేక సార్లు సవాల్ ఇచ్చింది ముఖ్యమంత్రి కుటుంబం. పేరు మొత్తం వివరాలతో సహా లెక్క పత్రం అప్పచెప్పినాం. మళ్ళా సవాల్కు స్వీకరించినాం. డే టు టైం డిసైడ్ చేయమన్నాం. తోక ముడిచి ఫామ్ హౌస్ లో ఉంటుంది రాష్ట్ర ముఖ్యమంత్రి కుటుంబం. సిగ్గుండాలే, ఓటింగ్ చూస్తే తెలుస్తున్నది. ఈ మంత్రులకైతే సిగ్గులేదో ఇప్పటికి అర్థమైతే లేదు. బీజేపీని విమర్శించే టీఆర్ఎస్ పార్టీ ప్రజలకు ఏ విధంగా సిగ్గులేదో అర్థమైతే లేదు. ముఖ్యమంత్రి కుటుంబమే ఫోటోలు వేసుకుంటుంది ఓటింగ్ల మీద. లేరా తెలంగాణ రాష్ట్రంలో మంత్రులు లేరా? సిగ్గులేదా మీకు? ఎన్ని రోజులు మోచేతి అవుతారు మీరు కష్టపడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. తెలంగాణ దౌడొచ్చి ముఖ్యమంత్రి సంకలతో వచ్చారు. కేవలం ముఖ్యమంత్రి కుటుంబం కొడుకు ఫోటోలే. ఏ ఓటింగ్ చూసినా కూడా ఏడవని మీరు ఏడవన్నారు. మీ డిపార్ట్మెంట్ సంబంధించి మీ శాఖల ఫోటో కూడా ముఖ్యమంత్రి కుటుంబమే వేసుకుంటున్నది. నీ మాటలు, నీ చేష్టలు చూసి తెలంగాణ ప్రజలు అసహించుకుంటున్న విషయాన్ని ఒక్కసారి గుర్తుంచుకో. రాష్ట్ర ముఖ్యమంత్రి నిధులు ఇచ్చేది కేంద్ర ప్రభుత్వము, సంక్షేమ పథకాలు ఇచ్చేది కేంద్ర ప్రభుత్వము, కానీ నువ్వు దాన్ని అమలు చేస్తలేవు. చర్చకురా, స్పష్టం చేస్తున్నాం బిడ్డ, స్పష్టం చేయడానికి ఇక్కడికి వచ్చినాం. ఎందుకు పెట్టామో చూపెట్టాక అప్పుడు ఏం సమాధానం చెప్తాం మేము. కేసీఆర్ గారు మీరు మీ కుటుంబం నోరు కొంచెం అదుపులో పెట్టుకోండి. మీ బూతులు తగ్గించండి. మీరు కరప్షన్ ముఖ్యమంత్రి, బూతుల ముఖ్యమంత్రి, ఎదట పార్టీని కించపరిచి మాట్లాడడం మీకు అలవాటు అయిపోయింది. కానీ ప్రజలు ఇవన్నీ చూసి మమ్మల్ని అసహించుకుంటున్నారు. వాళ్ళ ఓటింగుల దగ్గర కూడా మీరు చీప్గా దిగజారిపోయి మీరు బిహేవ్ చేస్తున్నారు. అండ్ నేను ఫస్ట్ నుంచి చెప్తున్నాను, టీఆర్ఎస్, కాంగ్రెస్, ఎంఐఎం ఒకటే ముందు నుంచి చెప్తున్నాను. ఇవాళ ప్రెసిడెంట్ క్యాండిడేట్ ఎవరి సైడ్ ఉన్నారు? వాళ్ళు కాంగ్రెస్ అందరూ ఉన్నారు కదా, కూటమి. మరి కాంగ్రెస్తో కలిసే కదా మీరు సపోర్ట్ చేస్తున్నారు. ప్లస్ ఎస్టీ మహిళ ఆవిడికి నువ్వు సపోర్ట్ చేయట్లంటే ఎస్టీలకి నువ్వు వ్యతిరేకం. కేసీఆర్ గారు నువ్వు ఎస్టీలకి ద్రోహం చేసిన వాడు అవుతున్నావు నువ్వు. సో బీజేపీ కరెక్ట్గా చేసింది. ఎస్టీ బిడ్డలకి, బడుగు బలహీన వర్గాలకి మేలు చేసే పార్టీ భారతీయ జనతా పార్టీ, దొరల పార్టీ, కేసీఆర్ పార్టీ. అందుకే ఎస్సీలకు కావచ్చు, బీసీలకు కావచ్చు, అండ్ మొత్తం అందరికీ, ఎస్టీలకు కావచ్చు, అందరికీ న్యాయం చేయట్లేదు. ఆయన స్వార్థం ఆయన చూసుకుంటున్నాడు. హైదరాబాద్ నేరేడ్మెట్లో తమిళ కమ్యూనిటీ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో పాల్గొన్నారు బీజేపీ సీనియర్ నేత, ప్రముఖ నటి ఖుష్బూ. ప్రధాని మోడీ చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను తమిళులకు ఆమె వివరించారు. మీట్ అండ్ గ్రీట్ కు ఖుష్బూతో పాటు బీజేపీ సీనియర్ నేత మురళీధర్ రావు, కేంద్ర మంత్రి మురుగన్, తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలై ఈ ప్రోగ్రాంకు అటెండ్ అయ్యారు. ఈరోజు ఈ ఇక్కడ గ్రీట్ అండ్ మీటింగ్ జరిగింది. ఇక్కడ ఉన్న వాళ్ళు అందరూ తమిళ వాళ్ళు ఎవరైనా ఉంటారో అని వాళ్ళని మీట్ చేసి వాట్ ఈస్ బీజేపీ డూయింగ్, వాట్ ఈస్ నరేంద్ర మోదీజీ ఈస్ డూయింగ్, తెలంగాణలో ఎలాగ బీజేపీ గెలుచుకోవాలి, అది అన్ని డిస్కషన్ జరిగింది ఇక్కడ. అండ్ వీ హావ్ టోల్డ్ ద పీపుల్ టు టేక్ ద మెసేజ్ ఫార్వర్డ్. మెసేజ్ సింపుల్గా ఉంది, ఇండియా ఇస్ మూవింగ్ ఫార్వర్డ్, వై ఇస్ తెలంగాణ స్టేయింగ్ బిహైండ్. ఎందుకంటే అక్కడ నుంచి ఎన్ని స్కీమ్స్ ఉన్నాయి, అన్ని స్కీమ్స్లో వచ్చి మీకు ఫైనాన్షియల్ హెల్ప్ ఎక్కడ తెలంగాణకి ఇస్తాము, అది
తెలంగాణ నుంచి దట్ స్కీమ్స్ ఆర్ నాట్ బిన్ గివెన్ టు ద పీపుల్. అలాగే ఇస్తే కూడా మధ్యలో దే ఆర్ పాకెటింగ్ దే ఓన్. టీఆర్ఎస్ పార్టీ చూస్తే దే ఆర్ పాకెటింగ్ ఇన్ దే ఓన్ పాకెట్స్. ఫ్యామిలీ పాలిటిక్స్ లాగా జరుగుతుంది ఇక్కడ. ఈ నెల 3న సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో బీజేపీ సభతో భారీ బందోబస్తు కల్పిస్తున్నారు సిటీ పోలీసులు. ఈ సభకు ప్రధాని నరేంద్ర మోడీ హాజరవుతుండటంతో ఆక్టోపస్, గ్రేహౌండ్స్, పోలీస్ బలగాలతో భారీ భద్రత కల్పిస్తున్నారు. సభకు డీఐజీ, ఎస్పీ స్థాయి అధికారులు సెక్టార్ ఇన్ఛార్జీలుగా ఉంటారు. ఇక ఇతర జిల్లాల నుంచి సభకు వచ్చే వారి వాహనాలకు ప్రత్యేకంగా పార్కింగ్ ప్లేస్లను ఏర్పాటు చేశారు పోలీసులు. సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్స్ లో జరిగే బహిరంగ సభకు ప్రధాని నరేంద్ర మోడీతో పాటు కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, ఇతర కేంద్ర మంత్రులు, రాష్ట్రాల ముఖ్యమంత్రులు పెద్ద సంఖ్యలో హాజరు కానున్నారు. రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి హైదరాబాద్ సిటీకి చేరుకునే 3,350 బస్సులకు పార్కింగ్ సౌకర్యం కల్పించారు పోలీసులు. కరీంనగర్ ఏరియా నుంచి వచ్చేవారు సిటీలోని హాకీ గ్రౌండ్, బోయిన్పల్లి మార్కెట్లో బస్సులు పార్కింగ్ చేసుకోవాలి. కార్లైతే సెంటనరీ స్కూల్లో నిలుపుకోవాలి. ఆదిలాబాద్, నిజామాబాద్ ఏరియాల నుంచి వచ్చే బస్సులు ఎన్సీసీ గ్రౌండ్ లో ఆపాలి. కార్లు క్లాసిక్ గార్డెన్స్ దగ్గర పార్క్ చేసుకోవాలి. మెదక్, సంగారెడ్డి నుంచి వచ్చే బస్సులు కూడా ఎన్సీసీ గ్రౌండ్ లోనే నిలిపివేయాలి. కార్లు మాత్రం రాయల్ ప్యాలెస్ లో ఆపాలి. రంగారెడ్డి, నాగర్ కర్నూల్, శ్రీశైలం రోడ్డు నుంచి వచ్చే బస్సులు రైల్ నిలయం గ్రౌండ్, కార్లైతే క్లాక్ టవర్ దగ్గర ఎస్వీఐటీ కాలేజ్ లో పార్కింగ్ చేసుకోవాలి. నల్గొండ, ఖమ్మం, సూర్యాపేట నుంచి వచ్చే బస్సులు తార్నాకకు చేరుకొని రైలు నిలయం గ్రౌండ్ లో పార్క్ చేసుకోవాలి. కార్లైతే మెహబూబ్ కాలేజీలో ప్యాట్నీ దగ్గర పార్క్ చేసుకోవాలి. వరంగల్, యాదాద్రి నుంచి వచ్చే బస్సులు తార్నాక చేరుకొని రైల్వే డిగ్రీ కాలేజ్ గ్రౌండ్ లో, కార్లలో వచ్చేవారు అపోలో హాస్పిటల్ దగ్గరలోని కీస్ హై స్కూల్లో పార్క్ చేసుకోవాలి. రంగారెడ్డి, మహబూబ్ నగర్, వికారాబాద్ నుంచి వచ్చే బస్సులైతే నల్లగుట్ట దగ్గర, కార్లైతే వెస్లీ కాలేజీలో నిలుపుకోవాలి. హైటెక్ సిటీ, మాదాపూర్, ఎస్ఆర్ నగర్, పంజాగుట్ట నుంచి వచ్చే వాహనాలు ఎన్టీఆర్ స్టేడియంలో, కార్లైతే వెస్లీ కాలేజ్ దగ్గర నిలుపుకోవాలి. సిటీలో మొత్తం 1700 కార్ల పార్కింగ్ కు పోలీసులు ప్లేస్ కేటాయించారు. హెచ్ఎండిఏ వేలంలో రెండో రోజు రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మేట్ మండలం తొర్రూరులో ప్లాట్లకు ఫుల్ రెస్పాన్స్ వచ్చింది. ఇవాళ వేలం పెట్టిన 42 ప్లాట్లకు 41 ప్లాట్లు అమ్ముడుపోయాయి. సర్కార్కు 33.58 కోట్ల ఆదాయం వచ్చింది. నిన్న తుర్కయంజాల్, బహదూర్పల్లి ప్లాట్లకు పెద్దగా రెస్పాన్స్ రాలేదు. 85 ప్లాట్లకు 73 ప్లాట్లే సేల్ అయ్యాయి. తొర్రూరులో లేఅవుట్ మొత్తం 148 ప్లాట్లున్నాయి. ఇందులో 42 ప్లాట్లకు వేలం జరిపారు. ఉదయం 17 ప్లాట్లు, మధ్యాహ్నం తర్వాత మరో 25 ప్లాట్లు నిర్వహించగా 41 అమ్ముడుపోయాయి. అత్యధికంగా గజం ధర 35,500 రూపాయలు పలికింది. అత్యల్పంగా గజం 21,000కు సేల్ అయింది. తొర్రూరులోని మిగతా 106 ప్లాట్లకు శనివారం, సోమవారం వేలం నిర్వహించనున్నారు. 2 రోజుల్లో భూముల వేలం ద్వారా ప్రభుత్వానికి 171 కోట్ల 23 లక్షల ఆదాయం వచ్చింది. తిరుమల వెంకన్నను భక్తులు ఈజీగా దర్శించేందుకు తెలంగాణ ఆర్టీసీ ప్లాన్ చేసింది. తిరుమలకు అప్ అండ్ డౌన్ టికెట్ రిజర్వేషన్ చేసుకునే వారికి 300 రూపాయల ప్రత్యేక దర్శనం టికెట్ కూడా ఇవ్వనుంది. అలాగే ఆర్టీసీ కార్గో పార్సిల్ సర్వీస్ ద్వారా జనానికి మరిన్ని సౌకర్యాలు కల్పించేందుకు ప్లాన్ చేస్తోంది. హెచ్ఎండిఏ పరిధిలో ఇంటికే పార్సిళ్లు అందించేందుకు పోస్టల్ శాఖతో ఒప్పందం కుదుర్చుకుంది. రాష్ట్రంలో టూరిస్టులు, భక్తులను ఆకట్టుకునేలా టీఎస్ఆర్టీసీ కొత్త ప్లాన్ తెచ్చింది. తిరుమలలో వెంకన్న శీఘ్ర దర్శనం కష్టం కావడంతో టీటీడీని ఒప్పించి నిత్యం 1000 మంది ఆర్టీసీ ప్రయాణికులకు దర్శనం అందేలా యాజమాన్యం ప్లాన్ చేసింది. శుక్రవారం నుంచే ఈ స్పెషల్ టికెట్లను ఆర్టీసీ వెబ్సైట్లో గానీ లేదా డీలర్ల దగ్గరైనా బుక్ చేసుకోవచ్చు. అయితే బస్సులు మాత్రం వారం రోజుల తర్వాత మొదలవుతాయని తెలిపారు ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్. హైదరాబాద్ నుంచే కాకుండా జిల్లాల నుంచి కూడా తిరుపతికి చేరుకుని అక్కడి స్థానిక బస్సులో తిరుమలకి తీసుకెళ్లి ఉదయం 10 గంటలకు శీఘ్ర దర్శనం కల్పిస్తారు. నేటి నుంచి తిరుమలకు ప్రత్యేక టికెట్లతో మరి బుక్ చేసుకునే కార్యక్రమం స్టార్ట్ అయింది. 8 నుంచి బస్సులు బయలుదేరుతాయి. యాత్రికులు ఎవరైతే వెంకన్న భక్తులు ఉన్నారో, స్వామివారి భక్తులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ యొక్క ఉపయోగాన్ని సద్వినియోగపరచుకోవాలా. ఈరోజు వెళ్ళే కంటే 1 వీక్ బిఫోర్ రిజర్వేషన్ చేసుకోవాలా.
రిజర్వేషన్ చేసుకున్న తర్వాత రిజర్వేషన్ టికెట్ మరియు ప్రత్యేక దర్శన టికెట్ కూడా దగ్గర పెట్టుకోవాలి ప్రయాణికుడు. తిరుమల స్పెషల్ ప్యాకేజీ పొందాలంటే వారం రోజుల ముందే టికెట్ బుక్ చేసుకోవాలి. టికెట్ ధరతో పాటే 300 రూపాయల దర్శన టికెట్ అమౌంట్ కూడా చెల్లించాలి. ఈ నెల 8 నుంచి బస్సులు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి బయలుదేరుతాయన్నారు ఆర్టీసీ చైర్మన్. ప్రస్తుతం 30 ఆర్టీసీ బస్సులను అందుబాటులో ఉంచామని భక్తులు వినియోగించుకోవాలని కోరారు. ఈ రోజు 8 నుంచి ప్రతిరోజు 30 బస్సులు తిరుమలకు బయలుదేరే కార్యక్రమం ఉంది. కాబట్టి ఏదైతే ప్రత్యేక టికెట్ 300 రూపాయలు మరి సర్వీస్ ట్యాక్స్ ఉంటుంది, దాన్ని కలుపుకొని రిజర్వేషన్ చేసుకుంటే దర్శనము సులభంగా ఉంటుంది. కాబట్టి తప్పకుండా ఈ యొక్క మరి ప్రత్యేకమైనటువంటి ఈ దర్శనం సద్వినియోగపరచుకోవాలని చెప్పి ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నా. ఆర్టీసీకి అనుబంధంగా కార్గో, పార్సిల్ సర్వీస్ కు ఆదరణ పెరిగింది. దాంతో జనానికి మరింత దగ్గర చేసేందుకు యాజమాన్యం పోస్టల్ శాఖతో ఒప్పందం చేసుకుంది. డైరెక్ట్ గా ఇంటికే పార్సిల్ చేర్చాలని నిర్ణయించింది. అందుకోసం హెచ్ఎండిఏ పరిధిలో 110 పిన్ కోడ్ సెంటర్లలోని 27 ప్రాంతాల్లో పోస్టల్ శాఖతో ఒప్పందం కుదుర్చుకుంది. తిరుమల వెంకన్న దర్శనంతో పాటు పార్సిల్ హోమ్ డెలివరీ ద్వారా ఆదాయం పెంచుకుంటూ జనానికి దగ్గరయ్యేలా ప్లాన్ చేస్తోంది ఆర్టీసీ. ఎలక్ట్రిక్ 2-వీలర్లు తయారు చేసే హైదరాబాద్ స్టార్టప్ కంపెనీ ఆటోమొబైల్ హైస్పీడ్ బైక్ ఆటమ్ వేడార్ను లాంచ్ చేసింది. కెఫే రేసర్ స్టైల్లో ఈ ఎలక్ట్రిక్ బైక్ను తీసుకొచ్చారు. ఫుల్ ఛార్జ్ చేస్తే 100 కిలోమీటర్ల వరకు గంటకు 65 కిలోమీటర్ల స్పీడ్తో వెళ్తుందని తెలిపింది ఆటోమొబైల్. హైదరాబాద్ కు చెందిన ఆటోమొబైల్ ప్రైవేట్ లిమిటెడ్ గతంలో పర్యావరణ హితంగా ఆటమ్ 1.0 ఎలక్ట్రికల్ బైక్ ను మార్కెట్లోకి తెచ్చింది. ఆటమ్ 1.0 లిథియం అయాన్ బ్యాటరీతో నడుస్తుంది. ఒకసారి ఫుల్ ఛార్జింగ్ పెడితే 100 కిలోమీటర్ల వరకు ప్రయాణం చేయవచ్చు. అందుకోసం 1 యూనిట్ పవర్ సరిపోతుంది. ఎల్ఈడి హెడ్ లైట్, ఇండికేటర్స్ తో పాటు డిజిటల్ మీటర్ కూడా ఆటమ్ 1.0లో ఉంది. ఈ బైక్ పై జనం నుంచి మంచి ఆదరణ లభించింది. 1.0కు జనం నుంచి ఫుల్ రెస్పాన్స్ రావడంతో అదే స్ఫూర్తితో ఇప్పుడు మార్కెట్లోకి హై స్పీడ్ బైక్ ఆటమ్ వేడార్ ను తీసుకొచ్చింది. కెఫే రేజర్ స్టైల్లో ఈ ఎలక్ట్రిక్ బైక్ ను తీసుకొచ్చారు. ఇందులో 2.4 కిలో వాట్స్ బ్యాటరీ బ్యాక్ అమర్చారు. ఫుల్ ఛార్జ్ పై 100 కిలోమీటర్ల వరకు గంటకు 65 కిలోమీటర్ల స్పీడ్ తో వెళ్తుందని ఆటోమొబైల్ సంస్థ తెలిపింది. ఈ బైక్ ను మొదటి 1000 మంది కస్టమర్లకు 99,999కి అమ్ముతున్నట్లు తెలిపారు. 999 రూపాయలు కట్టి ఫ్రీ బుకింగ్ చేసుకోవచ్చు. పటాన్చెరు ప్లాంట్ లో ఈ బైక్ ను తయారు చేస్తున్నట్లు చెప్పారు ఆటోమొబైల్ ఫౌండర్ వంశీ. ఆటమ్ వేడార్ లో ఆఫ్ రోడ్ అవసరాల కోసం క్వాలిటీ టైర్లు, సేఫ్టీ స్విచ్లు అమర్చారు. దేశంలోని రోడ్లను, రైడర్లను దృష్టిలో పెట్టుకుని ఈ బైక్ ను డెవలప్ చేసినట్టు ఆటోమొబైల్ సంస్థ ప్రకటించింది. సికింద్రాబాద్ నుంచి వెళ్లే రైళ్లు, గుంటూరు నుంచి వచ్చే రైళ్లను ఎక్కడికక్కడ నిలిపివేశారు అధికారులు. పల్నాడు ఎక్స్ప్రెస్ ను వలిగొండలో మధ్యాహ్నం 3 గంటల నుంచి ఆపివేశారు. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రైళ్లు ఎప్పుడు బయలుదేరతాయో తెలియక ప్లాట్ఫామ్పై పడిగాపులు కాస్తున్నారు ప్రయాణికులు. కనీసం తాగునీటి సౌకర్యం లేక పిల్లలు, వృద్ధులు ఇబ్బందులు పడుతున్నారు. రైళ్ల నిలిపివేతపై అధికారులు సరైన సమాచారం ఇవ్వడం లేదన్నారు ప్రయాణికులు. ట్రాక్ మరమ్మతులంటూ సర్ది చెప్పే ప్రయత్నం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. సికింద్రాబాద్ నుంచి వెళ్లే రైళ్లు, గుంటూరు నుంచి వచ్చే రైళ్లను ఎక్కడికక్కడ నిలిపివేశారు అధికారులు. పల్నాడు ఎక్స్ప్రెస్ ను వలిగొండలో మధ్యాహ్నం 3 గంటల నుంచి ఆపేశారు. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రైళ్లు ఎప్పుడు బయలుదేరతాయో తెలియక ప్లాట్ఫామ్పై పడిగాపులు కాస్తున్నారు ప్రయాణికులు. కనీసం తాగునీటి సౌకర్యం లేక పిల్లలు, వృద్ధులు ఇబ్బందులు పడుతున్నారు. రైళ్ల నిలిపివేతపై అధికారులు సరైన సమాచారం ఇవ్వడం లేదన్నారు ప్రయాణికులు.
ట్రాక్ మరమ్మతులంటూ సర్ది చెప్పే ప్రయత్నం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. మరిన్ని డీటెయిల్స్ శేఖర్ అడిగి తెలుసుకుందాం. శేఖర్, ట్రైన్స్ ఎందుకు ఆగిపోయాయి? ప్రయాణికులకు ఎందుకని సరైన సమాచారం ఇవ్వడం లేదు అధికారులు? గుడ్ ఈవినింగ్ యోగిత. నల్గొండ జిల్లాలో మధ్యాహ్నం రావాల్సిన ట్రైన్లు ఈవినింగ్ వరకు కూడా మధ్యలో ఆపేశారు. ఇక్కడ నల్గొండకు సంబంధించి రైల్వే వరకు నడుస్తుంది. ఆ బ్రిడ్జి వరకు వారం రోజుల పాటు నడుస్తుంది. ఈ రోజు ప్రధానంగా కూడా ట్రాక్ కు సంబంధించిన సెట్టింగ్ నడుస్తుంది. దాంతో మధ్యాహ్నం రావాల్సిన వెహికల్స్ మొత్తం కూడా ఏవైతే ట్రైన్లు ఉన్నాయో వాటి మొత్తాన్ని ఆపేశారు. దాంతో ప్రయాణికులు కావచ్చు, కుటుంబ సభ్యులు వాళ్ళందరూ కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న పరిస్థితి ఉంది. తిరుపతికి ఈవినింగ్ 5 గంటలకు రావాల్సిన ట్రైన్ ఇప్పుడు అంటే ఒక 2 గంటల ముందు వచ్చింది. దాంతో వాళ్ళంతా కూడా ఎవరైతే ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సిన వాళ్ళు ప్రయాణికులు ఉన్నారో వాళ్ళందరూ కూడా రైల్వే స్టేషన్ లోనే వెయిట్ చేయాల్సిన పరిస్థితి ఉంది. కనీసం దానికి సంబంధించి ఎక్కడ కూడా రైల్వే డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఇక్కడ అనౌన్స్ చేయలేదు. ముందుగా ప్రయాణికులను అప్రమత్తం కూడా చేయలేదు. దాంతో టైంకి ట్రైన్లు వస్తాయని చెప్పేసి రైల్వే స్టేషన్ కు వచ్చిన ప్రయాణికులు మాత్రం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న పరిస్థితి ఈ రోజు నల్గొండ జిల్లాలో ఉంది. రైట్ శేఖర్. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ కార్పొరేటర్ అర్చన జయప్రకాష్ డబ్బులకు అమ్ముడుపోయి టీఆర్ఎస్లో చేరారని ఫైర్ అయ్యారు బీజేపీ నేతలు. శివరాంపల్లిలో ఆమె దిష్టిబొమ్మతో శవయాత్ర నిర్వహించి దహనం చేశారు. బీజేపీ నుంచి గెలిచిన అర్చన టీఆర్ఎస్లో చేరడం ఎంతవరకు సబబని ప్రశ్నించారు. ఆమెను అడుగడుగునా అడ్డుకుంటామని చెప్పారు. టీఆర్ఎస్ నేతలకు దమ్ముంటే అర్చనతో రాజీనామా చేయించాలని డిమాండ్ చేశారు బీజేపీ నేతలు. సివిల్స్ ఆల్ ఇండియా 128వ ర్యాంకర్ అంబికా జైన్ను మదీనాగూడ క్యాంపస్లో సన్మానించారు శ్రీ చైతన్య విద్యాసంస్థల అధినేత డాక్టర్ బిఎస్ రావు. అంబికా జైన్ తమ ఐఏఎస్ అకాడమీలో 5 ఏళ్ల ఇంటిగ్రేటెడ్ ఐఏఎస్ ప్రోగ్రాం చదివి సివిల్స్ సాధించడం సంతోషంగా ఉందని చెప్పారు. ఆమె విజయం విద్యార్థులకు స్ఫూర్తిదాయకమని తెలిపారు. గతంలో కూడా శ్రీ చైతన్య విద్యాసంస్థల్లో ఇంటర్మీడియట్ చదివిన విద్యార్థులు సివిల్స్ సాధించారన్నారు బిఎస్ రావు. మరోవైపు తన లక్ష్య సాధనకు శ్రీ చైతన్య ఐఏఎస్ అకాడమీ తోడ్పడిందన్నారు అంబికా జైన్. శ్రీ చైతన్య ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ 36 ఇయర్స్ తర్వాత మరి 6,50,000 స్టూడెంట్స్ అయ్యారు. అంత సక్సెస్ అనేది ప్లానింగ్ మీద అండ్ ఎగ్జిక్యూషన్, టీచింగ్ నాన్ టీచింగ్ మీద కమాండ్ ఉన్నప్పుడే ఎగ్జిక్యూషన్ పార్ట్ అనేది 100% రైట్ డైరెక్షన్ లో వెళుతుంది. అదర్ ఇన్స్టిట్యూషన్ శ్రీ చైతన్య ఇన్స్టిట్యూషన్స్ లాగా టాప్ రేంజ్ కి వెళుతుంది అన్న కాన్ఫిడెన్స్ నాకు ఉంది. వేర్ వీ గెట్ నంబర్ ఆఫ్ సీట్స్ when compared to the other institutions in India, they can bring up the institution to higher level. I don't have any doubt about that. నేను ఇక్కడ చైతన్యలో 5 సంవత్సరాలు చదివాను. సో ఇంటర్ ప్లస్ డిగ్రీ ఇక్కడే చదివాను. దాని తర్వాత ఎంఏ ఇంటర్నేషనల్ రిలేషన్స్లో ఢిల్లీలో చదివాను, సౌత్ ఏషియన్ యూనివర్సిటీలో. ఈసారి వచ్చిన రిజల్ట్స్లో నాకు 128th ర్యాంక్ వచ్చింది ఆల్ ఇండియా లెవెల్లో. సో ఐఎమ్ హ్యాపీ ఫర్ ద ర్యాంక్, ద రిజల్ట్ దట్ ఐ గాట్. మనం ఆ రోజులో ఆ టార్గెట్స్ని ఫినిష్ చేయగలుగుతున్నామా లేదా అన్నది ఇంపార్టెంట్. ఒకవేళ చాలా చదివేది ఉందంటే చాలా అవర్స్ పెట్టేదాన్ని, దాంట్లో ఇన్వెస్ట్ చేసేదాన్ని. నా టార్గెట్ వచ్చేసి క్వాలిటీ. సో ఫౌండేషన్ ఇక్కడ దొరికింది. సో ఒక గైడెన్స్ అనేది దొరికింది. బికాస్ ఏమీ తెలియనప్పుడు ఇక్కడ వచ్చాక సిలబస్ కానీ ఎలా చదవాలన్నది కానీ, ప్లస్ ప్రతి సబ్జెక్ట్లో ఫౌండేషన్, సపోజ్ హిస్టరీ టీచర్స్ కానీ జాగ్రఫీ కానీ అదే. సో నా సబ్జెక్ట్స్ కూడా జిఎస్ సబ్జెక్ట్స్తో ఓవర్లాప్ అవుతాయి. సో ఆ విధంగా ఇన్స్టిట్యూట్. రాజస్థాన్ నుండి హైదరాబాద్కు ఓపీఎం డ్రగ్ తరలిస్తున్న ఓ వ్యక్తిని హైదరాబాద్ ఎల్బీనగర్ ఎస్ఓటీ కుషాయిగూడ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుని దగ్గర నుంచి 35 లక్షల విలువ చేసే 4 కేజీల డ్రగ్, 2 లక్షల నగదు, ఓ బైక్, ఒక సెల్ ఫోన్ను స్వాధీనం చేసుకున్నారు. రాజస్థాన్కు చెందిన ఓంప్రకాష్ పటేల్ హైదరాబాద్లో కిరాణా షాప్ నడుపుతుండేవాడన్నారు రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్. ఆర్థిక ఇబ్బందులతో డ్రగ్స్ అమ్ముతున్నాడని తెలిపారు.
మరో ఘటనలో రాయగిరి చౌరస్తాలో గంజాయి స్మగ్లర్ మక్కా కృష్ణను భువనగిరి రూరల్ ఎల్బీనగర్ ఎస్ఓటీ పోలీసులు అరెస్ట్ చేశారన్నారు సిపి మహేష్ భగవత్. నిందితుడి దగ్గర నుంచి 16 లక్షల విలువ చేసే 106 కేజీల గంజాయి, 10,000 నగదు, ఒక సెల్ ఫోన్ను సీజ్ చేశామని చెప్పారు. రాజస్థాన్ నుంచి ఇక్కడ హైదరాబాద్ కి సప్లై అవుతున్న ఓపియం ర్యాకెట్ కి బస్ చేయడం జరిగింది. దాంట్లో దాదాపు 4 కేజీ ఓపియం, తర్వాత 2 లక్షల రూపాయలు క్యాష్, మొత్తం అది 35 లక్షల రూపాయలు విలువ ఉన్న ఈ డ్రగ్స్ అన్ని దొరికినాయి. ఈ డ్రగ్స్ తో పాటు మోటార్ సైకిల్ TS07HR 4661, ఒక మొబైల్ ఫోన్ అది కూడా రికవర్ చేశారు. ఈ ర్యాకెట్ ఇక్కడ ఉన్న ఓం ప్రకాష్ పటేల్ 32 ఇయర్స్ కిరాణా బిజినెస్ ఇనది. అతను రాజస్థాన్ ఆయన ఊరు నుంచి గిరిధర్ అనే వ్యక్తితో ఈ ఓపియం అక్కడ అది 1 to 1.5 lakh పర్ కేజీ ఆ రేట్ లో అక్కడ పర్చేస్ చేస్తూ ఇక్కడ హైదరాబాద్ లో మార్కెట్ లో 6 to 8 lakhs రూపీస్ ఒక కిలోగ్రామ్ అది ఆ రేట్ తో ఆయన అది సెల్ చేస్తున్నారు. ఇదే క్రమంలో రెండోది ఇది కూడా ఇంటర్ స్టేట్ ర్యాకెట్, అది భువనగిరి రూరల్లో ఈ 106 కేజీ గాంజా పట్టుకోవడం జరిగింది. ఈ తరలిస్తున్న వ్యక్తి మక్కా కృష్ణ అని, ఈయన స్క్రాప్ బిజినెస్ చేస్తున్నారు చింతూరు ఈస్ట్ గోదావరిలో. మాత్రం నెటివ్ ఆయనకి శ్రీకాకుళం ఆంధ్రప్రదేశ్లో. ఒరిస్సా రాష్ట్రంలో ఈయన ఒక రాము అని పప్పుల్లూరు విలేజ్ రాము దగ్గర ఈయన ఈ 106 కేజీ గాంజా కొనడం జరిగింది. ఒడిశా నుంచి ఈస్ట్ గోదావరి నుంచి మన తెలంగాణ స్టేట్కి ఆయన అక్రమ రవాణా చేస్తున్నప్పుడు ఇక్కడ మన భువనగిరి రూరల్ పోలీస్ స్టేషన్లో ఈ ఒక ఆటో ట్రాలీలో గాంజా మనకి దొరికింది. ఈ మొత్తం అది 106 కేజీ, దానితో పాటు 10,200 క్యాష్, ఒక మొబైల్ ఫోన్, మొత్తం అది విలువ 16 లక్షల రూపాయలు అది మనం రికవర్ చేసింది. సొంతింటి కళ రోజు రోజుకి భారమవుతోంది. నిర్మాణ సామాగ్రి ధరలు పెరగడం సామాన్యులకు ఇబ్బందిగా మారుతోంది. వేసవి కాలం నుంచి మొదలైన పెరుగుదల ఇంకా కంటిన్యూ అవుతోంది. దాంతో సొంతింటి కళ నెరవేరే పరిస్థితి లేదంటున్నారు మధ్యతరగతి సామాన్య జనం. గత కొంతకాలంగా నిర్మాణ రంగానికి అవసరమైన స్టీల్, సిమెంట్ ధరలు భారీగా పెరగ్గా ఇప్పుడు కంకర ధర టన్నుకు 300 రూపాయలు అదనంగా పెంచేశారు. రాష్ట్రంలోని క్రషర్స్ కంపెనీలు డిమాండ్ల పరిష్కారం కోసం సమ్మె చేసి విరమించాయి. ఆ వెంటనే ధరలు పెంచారు. టన్ను కంకర 400 రూపాయలుండగా ప్రస్తుతం 700లకు చేరింది. ఒకేసారి 300 పెంచడం వల్ల ఇళ్ల నిర్మాణ ఖర్చు భారంగా మారింది. 100 గజాల్లో ఇంటి నిర్మాణానికి దాదాపు 80 టన్నుల వరకు కంకర అవసరం. అందుకు గతంలో 35,000 ఖర్చయితే ఇప్పుడు అది 58,000 రూపాయలకు చేరింది. సిమెంట్, మెటల్, ఇసుక రేట్లు అమాంతం పెరగడంపై నిర్మాణ రంగంపై తీవ్ర ప్రభావం చూపిస్తోందని అంటున్నారు బిల్డర్స్ అసోసియేషన్ సభ్యులు. గతంలో ఇల్లు కట్టాలంటే చదరపు అడుగు 1,200 నుంచి కస్టమర్ చాయిస్ బట్టి 1,500 దాకా ఉండేది. కానీ ఇప్పుడు 15 నుంచి 20% ధరలు పెరగడంతో జనం ఇబ్బంది పడుతున్నట్టు చెప్తున్నారు. డెవలపర్స్ కి నష్టాలు వస్తున్నాయన్నారు. కుషన్ అనేది జనరల్ గా ఒక 5% వరకు మన ఎవరైనా కానీ ఇల్లు కట్టుకుంటప్పుడు స్టార్టింగ్ కు ఎండింగ్ కు ఆ 5% కుషన్ తీసుకుంటారు. బట్ ఇక్కడ చూసినప్పుడు ఏమైతుంది అంటే ఆల్మోస్ట్ 15-20% ఎస్కలేషన్ వరకు చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. ఎస్పెషల్లీ డెవలపర్స్ అయితే చాలా ఇబ్బంది పడుతున్నారు. దక్షిణాది రాష్ట్రాల్లో 50 కిలోల సిమెంట్ బస్తా రేట్ 20 నుంచి 30% పెంచాయి కంపెనీలు. దాంతో సిమెంట్ బస్తా రాష్ట్రంలో 320 నుంచి 400 మధ్యకు చేరింది. దాంతో హైదరాబాద్లో ఇండిపెండెంట్ హౌస్ కట్టుకోలేని పరిస్థితి ఏర్పడింది. కొంత ఖర్చు పెట్టి బ్యాంక్ లోన్ తీసుకుని అపార్ట్మెంట్స్ కొందామనుకున్నా రేట్లు భారంగానే ఉన్నాయంటున్నారు జనం. మామూలు ప్రజలతో ఒక డ్రైవర్ కానీ, ఒక ఇంట్లో పని చేసుకున్న వాళ్ళు కానీ, సామాన్య ప్రజలు కూలి ప్రజలు చేసుకున్న వాళ్ళు కానీ, ప్రతి గ్రామాల్లో కానీ, ప్రతి ఎక్కడైనా కానీ పోయి ఒక ఇల్లు కట్టుకుందామంటే ఇంతకుముందుకు 2 లక్షలలో 1,50,000 ఇల్లు అవుతుండే. ఇప్పుడు మినిమం 5 లక్షలు ఉంటే కానీ సామాన్య ప్రజలకు ఇల్లు కట్టుకునే పరిస్థితి లేదు. మీరు స్టార్టింగ్లో వచ్చినప్పుడు అప్పుడు ఆ ప్రైస్ చెప్పాము. ఇప్పుడు అయ్యేపాటికి మేము బిల్డింగ్ కట్టే కొద్దీ పెరిగినాయి. మీరు చూస్తే 4-5 నెలల క్రితం నుంచి అన్ని రేట్లు పెరిగిపోయినాయి ప్రతిదీను. దానికి తగ్గట్టే మేము ప్రైస్ చెప్తాం కదా అని చెప్పేసి చెప్తున్నారండి. సామాన్య మధ్యతరగతి వారికి సొంతింటి కళ కలగానే మిగులుతోంది. నిర్మాణ సామాగ్రి ధరల భారం లేకుండా ప్రభుత్వాలు చూడాలని కోరుతున్నారు జనం. హైదరాబాద్లో ఈ మధ్యకాలంలో రోడ్డు ప్రమాదాలు పెరుగుతున్నాయి. మద్యం మత్తులో అతి వేగంతో వాహనాలు నడుపుతూ ప్రమాదాలకు పాల్పడుతున్న వారి సంఖ్య ఆందోళన కలిగిస్తోంది. వీళ్లలో చాలా మందికి సరైన నైపుణ్యం కూడా ఉండట్లేదని, అరకొర డ్రైవింగ్ అనుభవంతో రోడ్డు మీదకు వస్తున్నట్టు తెలుస్తోంది. గ్రేటర్ హైదరాబాద్లో వీధికొకటిగా పుట్టుకొస్తున్న నకిలీ డ్రైవింగ్ స్కూళ్లలో అనుభవం లేని డ్రైవర్ల దగ్గర నేర్చుకుంటున్నట్టు చెబుతున్నారు.
చాలా మంది పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కన్నా సొంత వాహనాల వైపు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. దాంతో హైదరాబాద్ లో డ్రైవింగ్ నేర్చుకునే వారి సంఖ్య పెరుగుతోంది. హైటెక్ సిటీ, గచ్చిబౌలి, కేపీహెచ్పీ, మియాపూర్, కొండాపూర్ ఏరియాల్లో డ్రైవింగ్ స్కూళ్లకు డిమాండ్ ఎక్కువగా ఉంది. ఈ పరిస్థితుల్లో అక్రమ సంపాదన కోసం రవాణా శాఖ నుంచి ఎలాంటి అనుమతులు లేకుండా డ్రైవింగ్ స్కూళ్లు తెరుస్తున్నారు కొందరు. తమ మొబైల్ నెంబర్లు సోషల్ మీడియాలో పెడుతూ జనాన్ని ఆకట్టుకుంటున్నారు. చాలా మంది ఎలాంటి పర్మిషన్ లేకుండా డ్రైవింగ్ స్కూళ్లను రోడ్ సైడ్ బిజినెస్ లాగే మార్చారని అంటున్నారు తెలంగాణ డ్రైవింగ్ స్కూల్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ పురుషోత్తం రెడ్డి. వాళ్లకే సరిగ్గా డ్రైవింగ్ రాదని అరాకొరా శిక్షణ ఇవ్వటం వల్ల ప్రమాదాలు జరుగుతున్నట్టు చెప్పారు. డ్రైవింగ్ స్కూల్ కోసం 2 క్లాస్ రూమ్స్ తో ఆఫీస్ ఉండాలి. ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన, వాహనాలకు చిన్న చిన్న రిపేర్లు చేసుకోవటంలోనూ శిక్షణ ఇవ్వాలి. కానీ చాలా మంది డ్రైవింగ్ స్కూల్స్ నిర్వాహకులు ఈ రూల్స్ పాటించట్లేదు. నకిలీ డ్రైవింగ్ స్కూళ్లను మూసివేయించాలని గతంలో మంత్రులు, అధికారులకు లెటర్లు ఇచ్చామన్నారు పురుషోత్తం రెడ్డి. ఈ మధ్య కాలంలో తెలంగాణ స్టేట్ వైడ్గా నకిలీ డ్రైవింగ్ స్కూల్స్ విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఈ నకిలీ డ్రైవింగ్ స్కూల్స్ ఈ జస్ట్ డైల్లోను, సోషల్ మీడియాలోను అడ్వర్టైజ్మెంట్ చేసుకుంటూ రోడ్ సైడ్ బిజినెస్ చేస్తూ ఎటువంటి ఆఫీసులు పెట్టుకోకుండా, ఆర్టీఏ పర్మిషన్ తీసుకోకుండా రోడ్ సైడ్ బిజినెస్ చేస్తున్నారు. వీరి వలన చాలా యాక్సిడెంట్స్ గురవుతున్నారు. వీరి మీద యాక్షన్ తీసుకోమని ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ని కలిసి రిక్వెస్ట్ చేసినాము, ట్రాన్స్పోర్ట్ ప్రిన్సిపల్ సెక్రటరీని కలిసి రిక్వెస్ట్ చేసినాము. మెకానికల్ ఇంజనీరింగ్ పూర్తి చేసిన వాళ్ళే డ్రైవింగ్ స్కూళ్లను నిర్వహించాలి. అనుభవజ్ఞుడైన ఇన్స్ట్రక్టర్ ఉండాలి. కానీ ఎలాంటి మౌలిక సదుపాయాలు, సాంకేతిక నైపుణ్యం లేని వ్యక్తులకు రవాణా శాఖ అధికారులు అనుమతులు ఇస్తున్నట్లు ఆరోపణలున్నాయి. కొన్ని ప్రాంతీయ రవాణా కేంద్రాల్లో 80,000 నుంచి ₹1,00,000 దాకా తీసుకుని పర్మిషన్ ఇస్తున్నట్లు ఆరోపణలున్నాయి. గ్రేటర్ హైదరాబాద్ లో అన్ని ప్రమాణాలు కలిగిన డ్రైవింగ్ స్కూళ్లు 150 వరకు ఉంటే నకిలీవి 1000కి పైనే ఉన్నట్టు తెలుస్తోంది. నకిలీ డ్రైవింగ్ స్కూళ్ల నిర్వాహకులు అభ్యర్థుల నుంచి నెలకు 5,000 నుంచి 8,000 దాకా వసూలు చేసి కనీసం నెల కూడా శిక్షణ ఇవ్వకుండానే వదిలేస్తున్నారు. అరాకొరా శిక్షణ తీసుకున్న వారు డ్రైవింగ్ లైసెన్సులు తీసుకుని ఖరీదైన కార్లతో రోడ్లపైకి వస్తుండటంతో రోడ్డు భద్రత దెబ్బతింటోందంటున్నారు డ్రైవింగ్ స్కూల్స్ అసోసియేషన్ నిర్వాహకులు. ప్రభుత్వం ఇప్పటికైనా చర్యలు తీసుకోకపోతే రాబోయే రోజుల్లో ప్రమాదాలు ఇంకా పెరిగే అవకాశాలున్నాయి. డ్రైవింగ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ అంటే తరగతి గదుల శిక్షణ, తర్వాత ట్రాఫిక్ సిగ్నల్ల పైన అవగాహన, ప్రాక్టికల్ ట్రైనింగు, ఇట్లా డిఫరెంట్ వేస్ పైన నాలెడ్జ్ని ఇంప్రూవ్ అనేది చేయాలి. ఇది చేసినట్లయితే రోడ్ సేఫ్టీ అనేది బలోపేతం అవుతుంది. వచ్చిన విద్యార్థి అనే వారికి సరైనటువంటి నాలెడ్జ్ని ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇది పూర్తిగా కమర్షియల్ యాంగిల్గా వెళ్ళిపోతుంది. ఎంతవరకు కమర్షియల్ వెళ్ళిపోతుందంటే మైనర్లకు కూడా శిక్షణ ఇచ్చే విధంగా ఇది వెళ్ళిపోతూ ఉంది. కేంద్ర మోటారు వాహన చట్టంలోని నిబంధనలకు అనుగుణంగా డ్రైవింగ్ స్కూళ్లు ఏర్పాటు చేసుకున్న వాళ్లు ఇలాంటి నకిలీలతో తీవ్రంగా నష్టపోతున్నారు. ఆర్టీఏ అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఉన్నంత చదువులు చదివినా ఉద్యోగాలు వెతుక్కోకుండా సొంతంగా ఉపాధి వైపే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు కొందరు మహిళలు. వేరే చోట డ్యూటీ చేస్తే జీతం వస్తుంది, కానీ తాము బిజినెస్ పెడితే మరో 4గురికి ఉపాధి కల్పించవచ్చని భావిస్తున్నారు ఈ జనరేషన్ అమ్మాయిలు. దాంతో ఈ మధ్యకాలంలో ఉమెన్ ఆంటర్ప్రెన్యూర్స్ శాతం పెరుగుతోంది. ఇప్పుడెవరు ఒకే ట్రాక్ లో పోవడానికి ఇంట్రెస్ట్ చూపించట్లేదు. మంచి కెరీర్ తో పాటు పోటీ తక్కువగా ఉండే ఫీల్డ్ లోకి ఎంటర్ అవుతున్నారు. ఇప్పటి యూత్ ఎక్కువగా ఇలాంటి సిస్టమ్ ని ఎంచుకుంటున్నారు. हेयर स्टाइलिस्ट, मेकअप वुमेन, ब्यूटी आर्टिस्ट स्थिरपड़ुतुन्नारु। तो खुद का कुछ कर लिए तो कुछ होता, अपने पैर पे खड़े रह सकते, टाइमिंग भी अपने हिसाब से सेट कर ले सकते बोल के मैं ऐसे ही मतलब एकेडमी में आना, कटिंग वगैरह सीखना, ब्यूटिशियन सीखना बोल के आई थी। तो यहाँ आने के बाद मेरा एक्सपीरियंस बहुत अच्छा रहा। मेरे को सर बहुत अच्छा सिखाए, आगे क्या करना उसके बारे में भी सर मेरे को बताए। तो मेरे को कॉन्फिडेंस है कि मैं आगे जाके मेरे पैर पर खड़े रह सकती और कुछ कर सकती। ఇన్ఫామ్ అయ్యాక చాలా జాబ్స్ అయితే చేశాను, కానీ నాకు అంత సాటిస్ఫాక్షన్ లేకుండే. సో నాకు కొంచెం ముందు నుంచే మేకప్ కొంచెం ఇంట్రెస్ట్ ఉంది. సో చేద్దామని చాలా రీసెర్చ్ చేశాను. చేసి ఇక హైదరాబాద్లో మహేష్ అకాడమీలో కొంచెం లో ప్రైస్లో బెస్ట్ ఎడ్యుకేషన్ అని తెలిసి ఇక్కడికి వచ్చానన్నమాట. ఉన్నత చదువు చదివే స్తోమత లేని వారు, గృహిణులు ఇలాంటి యూనిక్ కోర్సుల్లో జాయిన్ అయితే మంచి లైఫ్ ఉంటుందని అంటున్నారు ట్రైనర్స్. పెద్దగా పెట్టుబడి లేకుండానే సొంత వ్యాపారం మొదలు పెట్టొచ్చని చెబుతున్నారు.
ముంబై, ఢిల్లీ లాంటి ఏరియాల నుంచి కూడా మహిళలు వచ్చి హైదరాబాద్ అకాడమీలో జాయిన్ అవుతున్నట్టు చెప్పారు. విదేశాలకు వెళ్లేవారు కూడా అక్కడ పార్ట్ టైం జాబ్ చేసేందుకు హెయిర్ స్టైలిస్ట్, బ్యూటీ ఆర్టిస్ట్ గా ఇక్కడ శిక్షణ పొందుతున్నారు. ఎక్కువ మంది చదువుకోకుండా ఇంట్లో లేడీస్ ఇంట్లోని ఖాళీగా ఉంటారు కదా, బ్యూటిషియన్, మేకప్ కోర్స్, టైలరింగ్ అలాంటివి నేర్చుకుంటే ఓన్గా బిజినెస్ పెట్టుకోవచ్చు. దాంట్లో ఏంటి అంటే జాబ్ చేసామనుకో మనం వాళ్ళు ఇచ్చినంత శాలరీ తీసుకోవచ్చు. దీంట్లో ఏంటంటే మనం ఎంజాయ్ చేసుకుంటూ మనం ఇష్టం వచ్చినంత సంపాదించుకోవచ్చు. చదువుకున్న ఇప్పుడు జాబ్స్ అవి రావట్లేదు కదండి, సో ఫీమేల్ డామినేషన్ ఎక్కువగా ఉంది. సో ఈ కోర్స్ అనేది చాలా బెస్ట్గా ఉంటుంది. సో ఇప్పుడు ఒకరి మీద డిపెండ్ అవ్వకుండా మనం ఓన్గా బిజినెస్ స్టార్ట్ చేయడానికి సో ఇది బెస్ట్ ఆపర్చునిటీ. మహిళలు సొంతంగా ఎదిగేందుకు ఎన్నో అవకాశాలు ఉన్నాయని, వాటిని సద్వినియోగం చేసుకోవాలని సలహా ఇస్తున్నారు ట్రైనర్లు. టైలరింగ్, బ్యూటీషియన్, డిజిటల్ కంటెంట్ కోర్సుల్లో శిక్షణ ఇస్తున్నట్టు చెబుతున్నారు. ఇలాంటి స్పెషలైజ్డ్ కోర్సులకే మార్కెట్లో మంచి డిమాండ్ ఉందన్నారు. చదువుకున్న వాళ్ళు, చదువుకుని వాళ్ళు కూడా చాలా మంది జాయిన్ అవుతున్నారు. ఇంకా హస్బెండ్ లేని వాళ్ళు చాలామంది ఉన్నారు ఇక్కడ. హెయిర్ కానీ, బ్యూటీ కానీ, మేకప్ కానీ వాళ్ళ తెలుగులో, హిందీలో, ఇంగ్లీష్లో వాళ్ళకి ఏ లాంగ్వేజ్లో వస్తుందో ఆ లాంగ్వేజ్లోనే మేము నేర్పించగలుగుతున్నాము. సొంతంగా ఎదగాలి, సొంతంగా ఏమన్నా బిజినెస్ చేసుకోవాలి, సొంతంగా ఏమన్నా వర్క్ చేసుకోవాలనే ఉద్దేశంతో జాబ్ మీద డిపెండ్ కాకుండా ఇప్పుడు ఇవన్నీ కూడా స్కిల్ డెవలప్మెంట్ కోర్సులన్నీ కూడా నేర్చుకోవడానికి ఇంట్రెస్ట్ చూపుతున్నారు. మహిళలకు శిక్షణ ఇవ్వడంతో పాటు ప్లేస్మెంట్స్ కూడా ఇప్పిస్తున్నాయి కొన్ని ట్రైనింగ్ సెంటర్లు. హైదరాబాద్ నగరంలో జనానికి మళ్లీ వరద ముప్పు తప్పేలా లేదు. అయితే నాలాల దగ్గర రక్షణ చర్యలు కూడా సరిగా లేకపోవడంతో ఎప్పుడు ఎవరి ప్రాణం పోతుందో తెలియని పరిస్థితి ఉంది. నాలాల భద్రత విషయంలో ఇంజనీర్ల నిర్లక్ష్యంపై ఇటీవలే ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నా అదే నిర్లక్ష్యం కంటిన్యూ అవుతోంది. హైదరాబాద్ నగరంలో భారీ వర్షాలు కురిస్తే నాలాలు, చెరువులకు దగ్గరలోని 363 ప్రాంతాలు మునిగి ప్రాణ నష్టం జరిగే అవకాశం ఉందని బల్దియా అధికారులు గుర్తించారు. ఆయా ప్రాంతాల్లో ప్రమాద నివారణ చర్యలపై పనులు చేపట్టాలని ఇంజనీర్లను ఆదేశించారు. నెలలు గడుస్తున్నా ఇప్పటికీ పూర్తి స్థాయిలో ఎక్కడా పనులు పూర్తి కాలేదు. దాంతో 3 డివిజన్లకు చెందిన 18 మంది ఇంజనీర్లకు మున్సిపల్ శాఖ షోకాజ్ నోటీసులు ఇచ్చింది. ఇంకా డేంజర్ లొకేషన్లలో పనులు పూర్తి చేయకపోవడంతో 2 రోజుల క్రితం 38 మంది ఇంజనీర్లకు ఒకరోజు జీతాన్ని కట్ చేస్తూ షోకాజ్ నోటీసులు ఇచ్చారు చీఫ్ ఇంజనీర్ జియావుద్దీన్. నోటీసులు జారీ అయ్యాక హెడ్ ఆఫీస్ కు వచ్చిన ఇంజనీర్లు ఉన్నతాధికారులకు ఏదో ఒకటి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. కమిషనర్ లోకేష్ కుమార్ మాత్రం గ్రౌండ్ లెవెల్లో పనులు చేయకుంటే సస్పెన్షన్ వేటు తప్పదని హెచ్చరించారు. ఇంత జరుగుతున్నా జీహెచ్ఎంసీలో పనిచేస్తున్న ఇంజనీర్లు తమకు నచ్చినట్టుగా వ్యవహరిస్తున్నట్టు ఆరోపణలున్నాయి. వర్షాకాలంలో అప్రమత్తంగా ఉంటూ నాలాలతో జనం ఇబ్బంది పడకుండా చూడాలని మున్సిపల్ మంత్రి కేటీఆర్ ఆ శాఖ ఉన్నతాధికారులకు ఆదేశించినా తీరు మార్చుకోలేదన్న విమర్శలు వస్తున్నాయి. ప్రమాదకరంగా కనిపిస్తున్న ఈ నాలా అల్వాల్ సర్కిల్లో ఉంది. ఈ సర్కిల్ కు చెందిన ఏఈ, డిఈ, ఈఈలకు ఉన్నతాధికారులు మెమోలు ఇవ్వడంతో పాటు జీతాల్లో కోత విధించారు. అయినా వారి పనితీరు మారలేదనడానికి ఈ నాలా చూస్తేనే అర్థమవుతుంది. నాలా పనుల్లో నిర్లక్ష్యంగా ఉన్న ఇంజనీర్లకు మెమోలు ఇచ్చినా, జీతాల్లో కోతలు పెట్టినా కొందరి తీరు మారలేదు. దాంతో పనిచేయని ఇంజనీర్లను సస్పెండ్ చేసే ఆలోచనలో బల్దియా ఉన్నతాధికారులు ఉన్నట్టు తెలుస్తోంది. రాబోయే రోజుల్లో ఏ ఒక్క ప్రమాదం జరిగి ఎవరి ప్రాణాలు కోల్పోయినా మంత్రి కేటీఆర్ చెప్పినట్టుగా డిస్మిస్ ఆర్డర్లు ఇస్తామంటున్నారు బల్దియా చీఫ్ ఇంజనీర్. అలా చేస్తేనే తాము ఎంత సీరియస్ గా ఉన్నామో జనానికి చెప్పాలన్నది ప్రభుత్వం ప్లాన్ గా కనిపిస్తోంది. హైదరాబాద్ పరిధిలో జరుగుతున్న ఎస్ఎన్డిపి పనుల్లో కమిషన్లు రాకపోవడం వల్లే ఆ పనులను ఇంజనీర్లు పట్టించుకోవట్లేదని కింది స్థాయి సిబ్బంది చెబుతున్నారు. స్త్రీలు వివక్షకు గురవుతున్న రోజుల్లో స్త్రీవాద కవిత్వాన్ని ధైర్యంగా సమాజానికి తెలిపిన భాషా శాస్త్రవేత్త చేకూరి రామారావు మాస్టర్ అన్నారు సాహితీవేత్తలు. మనసు ఫౌండేషన్ ఆధ్వర్యంలో చేరా మాస్టర్ రచించిన సర్వలభ్య రచనల పుస్తకాన్ని నాంపల్లిలోని తెలుగు విశ్వవిద్యాలయంలో ఆవిష్కరించారు. చేరా మాస్టర్ బతికి ఉంటే స్త్రీవాద సాహిత్యం ఇంకా విస్తృతంగా ప్రచురణలో ఉండేదని చెప్పారు. ఏపీలో ఇంగ్లీష్ మీడియంకి ఇస్తున్న ప్రాధాన్యత వల్ల విద్యార్థులకు కొత్త ఐడియాలు అమలు చేయడం సాధ్యం కావడం లేదన్నారు మాజీ మంత్రి ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్. మాతృభాషలో మాత్రమే ఐడియాలు విశ్లేషించుకునే అవకాశం ఉంటుందని చెప్పారు. ఏదైనా ఒక విషయాన్ని పంచుకోవాలి అంటే దాన్ని చాలా మాయ చేసి మాయా మర్మాలతో నర్మగర్భంగా
చెప్పాల్సిన పరిస్థితి తప్ప డైరెక్ట్ గా రాయలేని ఒక పరిస్థితిలోంచి ఇవాటి రోజున ధైర్యంగా ఏ విషయాన్ని గురించి అయినా మాట్లాడుతూ ఇది మా వ్యక్తిగతం కాదు, ఇది సామాజికం, ఇది రాజ్యహింస అని మేము చెప్పగలిగేటటువంటి వాయిస్ మాకు వచ్చింది అంటే అది చేరా మాస్టర్ ఇచ్చిన ప్రోత్సాహమే అని నేను చాలా సగర్వంగా చెప్తున్నాను. భవిష్యత్తులో ఒక డైకాటమీ క్రియేట్ కాబోతాం. తెలుగు రాక ఇంగ్లీష్ రాక ఎట్లా ఉంటుందో చూడాలి. ఇంగ్లీష్ లో అన్నా ఫస్ట్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ అన్నా మారాలి, లేకపోతే కష్టం. ఎనీ ఐడియాస్, ఎనీ ఫార్ములాస్, ఎనీ కాన్సెప్ట్స్ ఫస్ట్ లాంగ్వేజ్ లోనే దాన్ని ట్రాన్స్లేట్ అవ్వాలి. సాఫ్ట్వేర్ అట్లా మారాలి. అట్లా కాకుండా ఇంగ్లీషే ఫస్ట్ లాంగ్వేజ్ చదివితే పర్వాలేదు, కానీ ఇప్పుడు ఎటు కాకుండా ఒక డిసెంట్ స్వర్గంలో ఉంటారేమో అనేది నాకు భయం. చూడాలి, భాషా శాస్త్రవేత్తలు చెప్పాలి అది ఎలా మారుతుందో. ఆయన రాసిన తెలుగు వాక్యం 2 చేరాతలు. తెలుగు వాక్యం అంటే భాషా శాస్త్రంలో ఆయన చేసినటువంటి కృషి మొత్తం అందులోనే కలపొచ్చు. తెలుగు వాక్యం దానికి అనుసంధానంగా ఉండే భాషా కృషి. చేరాతలు అంటే తెలుగు సాహిత్యాన్ని ఆయన విశ్లేషించిన విధానం, ఆయన సాహిత్యానికి చేసినటువంటి ప్రతిపాదనలు ఇవన్నీ కలిసి చేరాతలుగా మనం చెప్పుకోవచ్చు. చాలా ఆశ్చర్యంగా ఉండేది, ప్రొఫెసర్లు కూడా బస్సులో ప్రయాణం చేస్తారా అని. ఆయన చూసినప్పుడు చేస్తారు అని. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. కీప్ వాచింగ్ ఈ 6 న్యూస్.